అది అంటదా పటం మీద ఎవరు వస్తారా ప్రధాని మూడోసారి అవుతాడు కాకక్కడ అందరు చెప్పాడమ్మా జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ రామ లక్ష్మణ జానకి హనుమానికి రామ లక్ష్మణ జానకి 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 भारत माता की जय श्री राम जय श्री राम जय जय वाल्मीकि जय वाल्मीकि जय वाल्मीकि जय वाल्मीकि जय वाल्मीकि जय वाल्मीकि जय जय वाल्मीकि बंडा भी करा रहा यदन्मे नातिरोहते एतावानश्च महिमा अतोच्यय गुच्छपूरुषः पादोश्च विश्वभूतानि त्रिपादश्चामृतं धिवे त्रिपादोऽमैपुरुषः पादोऽस्तेहाभवात्पुनः ततो विश्वं आसनानसने अभि तस्मात् विराडजायतः विराजो अधिपुरुषः पचातो अतिरिच्यतः पश्चाद्भून्मतो पुरः वसन्तो अष्टास्मिन् ग्रीष्मयुष्मस्तरद्धवे सर्वभूतः ముంబై ఆడ ఉన్న చెట్ల ముంబై జై జై వాల్మీకి జై జై వాల్మీకి జై వాల్మీకి జై జై వాల్మీకి జై శ్రీరామ జై శ్రీరామ్ 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 राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की जय श्री राम भारत माता की जय నీట్గా ఫోటో బాగా కొట్టాలని మళ్ళీ కాదు जय वाल्मीकि जय जय वाल्मीकि जय वाल्मीकि जय जय वाल्मीकि जय वाल्मीकि जय जय वाल्मीकि जय वाल्मीकि जय वाल्मीकि जय वाल्मीकि जय वाल्मीकि
ఇతర వాళ్ళు అందరూ కూడా వచ్చి ఇక పెద్ద ఎత్తున మన నరేంద్ర మోడీకి ధన్యవాదాలు తెలియజేసుకోవడానికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా మనం ఇక్కడ ఒక సమస్య ఏంటంటే మన ఎయిర్పోర్ట్ ఏది అయోధ్య ఎయిర్పోర్ట్ విమానాశ్రయానికి మన వాల్మీకి నామకరణం చేసినందుకు ఆయనకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా 500 సంవత్సరాల నుంచి వెనుకబడినటువంటి ఒక రామ మందిరాన్ని ఈరోజు నిర్మాణించి మన ఒక భారతదేశంలో ఒక అత్యధికంగానటువంటి పేరు ప్రఖ్యాతిగాంచినటువంటి ఒక నరేంద్ర మోడీకి నిజంగా పాదాభివందనాలు తెలియజేసుకుంటూ ఈ జై భారత్ మాత కూడా తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. జై భారత్ మాత, భారత్ మాతాకి నరేంద్ర మోడీకి నిరంతరంగా కొనసాగడానికి మూల పురుషుడైనటువంటి ఆ శ్రీరామచంద్రుడు ధర్మాన్ని ఆచరించి తను ధర్మబద్ధంగా ఈ విధంగా జీవించాలని మానవుడనే జీవి ఉద్ధరింపబడాలని చెప్పి తను భూమిపై అవతరించి శ్రీమన్నారాయణ శ్రీరామచంద్రుడు అవతరించి తను ధర్మాన్ని ఆచరించి చూపించి రామో విగ్రహాన్ ధర్మ అంటే మూర్తి యొక్క ధర్మస్వరూపంగా రాముని కొనియాటట్లు చేసినటువంటి ఆ రామాయణ రూపకథ శ్రీ వాల్మీకి మహర్షిని గుర్తించి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈరోజు అయోధ్య శ్రీరామచంద్ర జన్మస్థానానికి అయోధ్యలో నెలకొల్పిన అంతర్జాతీయ విమానాశ్రయానికి వాల్మీకి విమానాశ్రయం నామకరణం చేయడం వల్లనే మేమందరం ఈరోజు ఇంకా అల్ప సంతోషం. మేము ఒక మాట చెప్పాలంటే మేము అల్ప సంతోషం. ఇంత చిన్న విషయానికి ఇంత గొప్పగా మేము సంతోషించి ఈరోజు వారికి పాలాభిషేకం చేస్తున్నామంటే అదేవిధంగా రేపు రాబోయే కాలంలో మమ్మల్ని ఎస్టీలో కలిపితే ఇంకా అత్యధిక సంతోషించి నిరంతరంగా మా హృదయాలు ఆ నరేంద్ర మోడీ ఆయన పాదగొలుపుకొని జీవితం ఉన్నన్నాళ్ళు ఆ భారతీయ జనతా పార్టీ వీడకుండా నరేంద్ర మోడీకి ఓటేసి ఎల్లప్పుడూ ఈ దేశ ప్రధానాన్ని జీవించినంతకాలం ఈ దేశ ప్రధానంతో కొనసాగి ఈ సనాతనాన్ని ఉద్ధరింపజేయాలని చెప్పి ఈ భారతీయ సంస్కృతిని అడవిలపు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ చిలలో పోసినారా నువ్వు పోతుందా మంచి 5 పడేస్తుంది కొడుకులు. జై వాల్మీకి, జై వాల్మీకి, జై వాల్మీకి.